పెద్దలకి అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. యాక్చువల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా తమిళనాడు రాజకీయాల్లో ఏ ఒక్క ప్రత్యేకమైన పార్టీకి మద్దతు తెలపడం కానీ లేదా మా కార్యకర్తలు కానీ అక్కడికి వెళ్ళి ప్రచారం చేయడం కానీ ఎక్కడా కూడా జరగలేదు. తమిళనాడు రాజకీయాలకి మరియు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి పూర్తిగా వ్యత్యాసం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ తమిళనాడుకు సంబంధించిన ఎలక్షన్ లో ఎక్కడా కూడా వేలు పెట్టలేదు, మేము ఎక్కడ కూడా ప్రచారం చేయలేదు. ఏదో ఆయన ప్రచారంలో ఎవరో అభిమాని ఒక జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నటువంటి ఒక ఫోటోని ఇవ్వడం ద్వారా అది సోషల్ మీడియాలో హల్చల్ అయిందే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా తమిళనాడు రాజకీయాల్లో ఎక్కడా కూడా జోక్యం చేసుకోలేదు. హలో, కంటిన్యూ చేయండి వాసు యాదవ్ గారు, కంటిన్యూ చేయండి. అంటే మీరు ఏమైనా నెక్స్ట్ క్వశ్చన్ ఏమైనా అడుగుతారేమో అని. వాస్తవానికి డిఎంకే అండ్ అన్నా డిఎంకే ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈసారి అన్ని సర్వేలు కూడా ఎక్కువ సర్వేలు డిఎంకేకే పట్టం కడుతున్నాయని మనకి అన్ని కూడా చాలా సర్వేలు కూడా చెప్తున్నాయి. ఒక్క జేవీసీ మాత్రమే అన్నా డిఎంకే వస్తుందని, లేదా ఒక యాక్సిస్ ఆఫ్ మై ఇండియా అనే ఒక విశ్లేషణ సంస్థ మాత్రమే టీవీకేకి వస్తుంది. కానీ మనం ఒక్కసారిగా ఈ ఎలక్షన్ పద్ధతి కానీ మనం ఒకసారి చూస్తే ఈ టీవీకే పూర్తిగా దేని మీద ఫోకస్ చేసింది అని అంటే న్యూ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రభావితం చేసింది. అలాగే యువత, తమిళనాడులో ఉన్నటువంటి యువతని ప్రభావితం చేయటంలో టీవీకే పార్టీ సక్సెస్ అయిందని ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకు అని అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు, తమిళనాడు రాజకీయాలు వేరు. ఇక్కడ ఏ రాష్ట్రంలో అయినా సరే రాజకీయాల్లో సినిమా అనేది ఒక భాగంగా ఉంటది. కానీ తమిళనాడు రాజకీయాల్లో ఏంటంటే సినిమా అనే ఒక సంస్థలో రాజకీయం అనేది ఒక భాగంగా ఉంటుంది. మనం కానీ గతంలో చూసినట్లయితే కరుణానిధి గారు కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ గారు కావచ్చు, లేదంటే విజయకాంత్ గారు కావచ్చు, లేకపోతే జయలలిత గారు, ఎంజీఆర్ గారు, వీళ్ళందరూ కూడా సినిమా ఫీల్డ్ నుంచి వచ్చి రాజకీయాల్లో స్థిరపడిన వ్యక్తులే గాని సినిమా ఫీల్డ్ నుంచి బయట వచ్చిన వ్యక్తి సక్సెస్ అయిన వాళ్ళు చాలా కూడా తక్కువ మంది మనం కానీ తమిళనాడు రాజకీయాల్లో కానీ చూసుకున్నట్లయితే. కానీ డిఎంకేకే ఎందుకు ఈసారి ప్రజలు పట్టం కట్టబోతున్నారు అనేది మేము విశ్లేషించిన అంచనాలు చూసినట్లయితే ప్రజాకర్షణ పథకాలు ఏదైతే డిఎంకే ప్రవేశపెట్టిందో, ఫ్రీ బస్ కావచ్చు, వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, అవన్నీ కూడా ప్రజల్లోకి చాలా బాగా లోతుకు పోయింది అనేది అక్కడ ఉన్న ప్రజలు పూర్తిగా డిఎంకేకి పట్టం కట్టపోతున్నారు అనేది ఇక్కడ మాకున్నటువంటి ఒక ప్రైమరీ ఇన్ఫర్మేషన్. అన్నా డిఎంకే అనేది ఎక్కడ ఫెయిల్ అయిందంటే ఏదైతే జయలలిత గారు చనిపోయిన తర్వాత అన్నా డిఎంకేలో ఒక ప్రజాకర్షణ కలిగి